థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. చేపను పట్టాలంటే గేలం ఉండాలి, పిట్టను కొట్టాలంటే బాణం ఉండాలి, కుస్తీ ఆడాలంటే లంగోటి ఉండాలి, ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఆన్సర్లు వినాలంటే ధైర్యం ఉండాలి. వెరీ గుడ్, వాట్ ఎన్ ఎనర్జీ, సూపర్. ఇప్పుడు మీ విషయానికి వద్దాం. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? హాయ్ స్వీట్ హార్ట్, హాయ్ స్వీట్ హార్ట్, హాయ్ స్వీట్ హార్ట్. హలో ఎక్స్ప్రెస్ జింగిలాల జింగిలాల, నువ్వు నేను మనం అందరం జింగిలాల జింగిలాల. మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు? ఓకే, పీ ఫర్ పందుమూతి. అది ఎలా ఉంటుందంటే మనం సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది. మీది ఇంకా బెటర్ వచ్చింది. ఆర్ ఫర్ రోరింగ్ డాగ్. అది ఎలా మరుగుతుందంటే బావు 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 బావు. ఓ సేమ్ దాంట్లోనే ఉన్నావు. అలా కాదే, మళ్ళీ ట్రై చేయమా. బావు 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 బావు. అదే బెటర్ ఏమో. వాళ్ళ ఇంట్లో అందరూ మ్యూజిషియన్స్ అనుకుంటా. అది బావు 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 అని రావాలమ్మా. బెటర్ వచ్చింది, థ్యాంక్ యూ. ఈ ఫర్ హాయ్ ప్రదీప్. హలో. ఈ అంటే ఎద్దు అరుపు. అది ఎలా అరుస్తుందంటే అంబా. ఎలా? అంబా. ఇది మరి పద్ధతైన ఎద్దు అనుకుంటా. అంబా. వెరీ గుడ్. ఎస్ ఫర్ సీమ పంది. దాని సౌండ్ ఎలా పంది ఏం చేస్తుంది అక్కడ? మా ఊర్లో అలానే పంది సౌండ్ ఇస్తుంది. అరే ఇందాకే విన్నాను రా, పంది సౌండ్ ఎట్లా వస్తుందిరా? ఓకే, ఇంకో ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్. హలో. ఎస్ ఫర్ సన్నాసి నక్క. అది ఎలా ఉంటుందంటే అదే మోడల్, కొత్త మోడలా? సూపర్, వండర్ఫుల్. చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నారు. ఇలాగే మా ఫ్రెండ్స్ లాగే ఉన్నారు మీరు కూడా. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సుబ్బారావు, జాన్ అని. మీకు తెలిసే ఉంటారు వాళ్ళంతా. ఎస్, సుబ్బారావు, జాన్ ఓ రోజు జిరాక్స్లు తీయించుకుందామని జిరాక్స్ సెంటర్కి వెళ్ళారు. సరే, అప్పటికి పాన్ కార్డు తీయించేసుకున్నారు, అంతా అయిపోయింది. ఆధార్ కార్డు జిరాక్స్ తీయించుకున్నాక ఎంతసేపు అయినా సరే రావట్లే బయటకి. జాన్ వెయిట్ చేస్తున్నారు. జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఇంతసేపు ఏంట్రా అంటే, మిగతావన్నీ తెచ్చుకుని ఏమైందంటే ఆధార్ కార్డు జిరాక్స్ చేయించానరా, తప్పులు ఏమైనా వచ్చేమని చూసుకుంటున్నాను రా జిరాక్స్ లో. అరే పిచ్చోడ్రా, కలర్ జిరాక్స్ చేయించవలసింది, అప్పుడు తప్పులేని రావు అని. అరే రే 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 నిజం అనుకుంటారా జనాలు? అరే రే రే నేను నిజంగా జోకేసాను అనుకుంటారు అమాయకులు. అరే రే అలాంటి. సో మీరు కూడా ఇలా అమాయకత్వంతో పాపం 1-2 సార్లు చెక్ చేసుకుంటారా ఏ విషయాన్నైనా? అమ్మాయికి మెసేజ్ పెట్టబోయి అమ్మమ్మకి పెడుతున్నా అని చెక్ చేసుకుంటాను. అమ్మ పెట్టినా పర్లేదు భయ్యా, ఒక అమ్మాయి పెట్టబోయి ఇంకో అమ్మాయి పెట్టామనే తేడా వచ్చేది. పెళ్లికి ముందు అబ్బాయి మగాడా కాదా అని చెక్ చేసుకుంటాను. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? క్లాస్ లో మేడం లెసన్ చెప్తున్నప్పుడు నా ఫ్రెండ్ మేడం బొమ్మ మంచి చేసిండో లేదో 1-2 సార్లు చెక్ చేసుకుంటాను. మైక్ పక్కన అబ్బాయికి 2000తో కాలు పట్టును పట్టుకో. ఇంగ్లీష్ ఎగ్జామ్ కి మ్యాథ్స్ సిప్స్ పెట్టుకున్నప్పుడు నేనే వెరైటీ, నువ్వు నాకంటే వెరైటీగా ఉన్నావేంటే. షాపింగ్ మాల్ లో 90% డిస్కౌంట్ ఉందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్తా. లేకపోయినా బేరం ఆడగలరుగా మీరు. దిస్ ఇస్ వెనెలా గారు. ఐఎమ్ వెనెలా గారు, చెప్పండి. ఐఎమ్ వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. ఎగ్జామ్స్ కి ముందు ప్రిపేర్ కాలేదు, ఎగ్జామ్స్ అని ఏం ప్రిపేర్ కాలేదు, కానీ ఎగ్జామ్స్ రాసినాక రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆల్ క్లియర్ అయినప్పుడు అసలు నాది నేనేనా పాస్ అయినా అని చూసుకున్నది నేను ప్రిపేర్ చేసేది అదే కదా. బాత్రూమ్ వెళ్ళిన తర్వాత మనం జిప్పు వేసుకున్నామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవడం. వెళ్ళినాక కాదు నాయనా, వచ్చినాక తర్వాత వేసుకున్నామా లేదా అని చెక్ చేసుకోవడం. వెరీ గుడ్, నైస్, ఇంట్రెస్టింగ్ బాడీ లాంగ్వేజ్. మీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉందా? మీకు చేస్తుంటాం. వెరీ గుడ్ అన్న. మైక్ ఆయనకి ఇచ్చినదా?
ఇంకా ఆగలే, పాట ఆపే కూడా ఇంకా చేద్దాం. జాగ్రత్త పోయి, అసలే ఉట్టి మనిషి కాదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అమ్మాయికి పెళ్ళైనా కాలేదని చూస్తున్నాం. ఈ వాయిస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా లేదు. డార్లింగ్, మా వాళ్ళ కోసం పాట పాడవా? సేమ్ ఇందాక వచ్చిన పాట పాడే. బావాల సయ్యా. బావల సయ్య, వాళ్ళ సయ్య కాదు నాన్న, బావళ్ళు సయ్య. బావాల సయ్యా. అడుగు, బావళ్ళు సయ్య అని అడుగు. తర్వాత ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పిలిచేటప్పుడు ఎవరైనా చూస్తారా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. ఏం పేరు? వినయ్. అమ్మాయి పేరు వినయ్. ఇంకా హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ బ్రో. 20 రూపీస్. హౌ ఆర్ యు? 30 రూపీస్. వెరీ గుడ్ బాయ్, తెలిసిపోయింది. ఛార్జింగ్ పెట్టే ముందు స్విచ్ చేసామా లేదా అని చూసుకుంటాం. 1-2 సార్లు చూసుకుంటాం. నైట్ టైం సిస్టమ్ ని చాలా యూజ్ చేసినప్పుడు మార్నింగ్ హిస్టరీ క్లియర్ చేసామా లేదా 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. నైటే క్లియర్ చేసుకోవచ్చు కదా, పడుకుంటాం కదా చూడంగానే. ఇంకెందుకు చూద్దాం మరి, కూర్చో. బ్యాటింగ్ వెళ్లే ముందు హెల్మెట్ ఉందా, గార్డ్ పెట్టుకున్నామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవడం. ఎందుకు చెక్ చేయడం? పగలగానే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. ఏదైనా హార్డ్ సబ్జెక్ట్ పాస్ అయినప్పుడు మన ఫ్రెండ్స్ చెప్తారు కదా, నువ్వు పాస్ అయ్యావి సబ్జెక్ట్ అన్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. అది M1 సబ్జెక్ట్. మీరు నాతో సెల్ఫీ దిగినప్పుడు నిజంగానే మీరు సెల్ఫీ దిగారా లేదా అని మళ్ళీ మొబైల్ చెక్ చేసుకుంటాం. అయ్యో, నువ్వు మళ్ళీ ఎందుకు చెప్పు, చూసుకోవడం వద్దులే. ప్రదీప్, మీకోసం ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. అక్కడ సాంగ్ కి మీరు ఐబ్రో డాన్స్ చేయాలి. చెగిస్తా. ఓకే, ఇంకా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ప్రసాదం ఉందో లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్తాం. దండం కంటే ముందు గోవిందా. ఓకే ఓకే ఓకే. హాయ్ ప్రదీప్. వాట్ ఏ వాయిస్. థ్యాంక్ యూ. ఏది ఇందాక నక్కలాగా రూమ్ ఒకసారి మళ్ళీ. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. అర్ధరాత్రి నిద్ర లేచి బెడ్ పైన తాతయ్య ఉన్నాడా పోయాడా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. ఎందుకు అంత వెయిటింగ్ లో ఉన్నావు? హాయ్ ప్రదీప్. హలో. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు స్లిప్ కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకున్నామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. నా ప్రాబ్లం ఏంటంటే ప్యాంట్లు ఆ ప్యాంట్ వేసుకొచ్చాను లేదా నా డౌట్ నాకు. అన్ని ప్యాంట్లో ఉంటాయి సబ్జెక్టులు. ఆబ్జెక్టివ్ లో మల్టిపుల్ ఆన్సర్స్ పెట్టేటప్పుడు అన్ని సి పెట్టామా లేదా అని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే దాన్ని ఏగా బిగా సిగా చేంజ్ చేయొచ్చు కదా. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేను విన్న తెలుసా, టిక్కు పెట్టాను మళ్ళీ ముట్టుకొని జోలిగల. అందమైన అమ్మాయి ఇంటి ముందు ముగ్గు వేస్తున్నప్పుడు ఏ ముగ్గు వేస్తుందా అని 1-2 సార్లు చెక్ చేస్తుంటాం. ముగ్గేని మీరు? ఫ్లోర్ పాడైపోతుంది. అవును, నేనేం పెద్ద ముగ్గిచ్చినా మీకు. అంకుల్ వాళ్ళు ఆంటీని బండెక్కించుకొని వెళ్తుంటే మా అంకుల్. మీ అంకులా? ఎక్కడ ఉంటారు? ఊర్లో. ఏ ఊర్లో? భువనగిరిలో. యాదాద్రి దగ్గర. అది మన కిరాణా కొట్టు రైట్ సందులో. అవును, కరెక్ట్. మీరు వచ్చారా అక్కడికి? అని అటే తిరుగుతుంటారు రోడ్లు. అవును. ఆ అంకుల్ మా ఆంటీని ఎక్కించుకొని వెళ్తారు. ఆంటీ ఎక్కడ ఉంటారు? పక్కింటి ఆంటీ. పక్కింటి ఆంటీ వెళ్తుంటాడా? పక్కింటి ఆంటీని ఎక్కించుకొని వెళ్తుంటే వెనకాల ఆంటీ ఉందో లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటారు. వెనకాల ఉన్న ఆంటీ ఎవరు? పక్కింటి ఆంటీ. ఓ, బండి మీద వెనకంటున్నావా? వీళ్ళిద్దరు వెళ్తుంటే వెనకాల నుంచి వేరే ఆంటీ ఫాలో అవుతుందేమో అనుకున్నా నేను. లేదు, బండి మీద ఎక్కించుకున్నాడు ఆంటీని అంకుల్. అయితే 1-2 సార్లు చెక్ చేసుకున్నాడు అంకుల్. యాదరాది అంకుల్ అడిగినా అని చెప్పు. సరే చెప్పు. క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు పక్కన ఫ్రెండ్ కింద పెన్ను పెడతాడేమో 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. ఐఎమ్ మమత. ఏదైనా వంట చేసినప్పుడు అది కరెక్ట్ బాగా చేసినామా లేదా అని 1-2 సార్లు చెక్ చేయడంలో సగం తినేస్తావు మనం. నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. నేను నీకు ఏసీ అన్నా. ఊర్లో బయట బాత్రూమ్ పోయినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటాం ఎవరైనా చూస్తురా లేదా అని.
టైమింగ్స్ పాటించాలి బ్రదర్. టైమింగ్ అంటూ ఉంటారు కదా, అంటే ఎవరైనా చూస్తే పైకి అనుకుంటాం. ఆలోచన వస్తే మరుగుదొడ్డు వచ్చును, రోడ్లు అవి పాడు చేయకండి అన్న. మనము షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు జీన్స్ కొన్నప్పుడు అది వేసుకున్నాక లేడీసా కాదా అని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే టైట్ ఉంటుంది అన్న. ఇచ్చేటోడు నీకు లేడీస్ ఎందుకు ఇచ్చిండా అని ఆలోచిస్తారా నేను. మనం ఏ పార్క్ అయినా వెళ్ళేటప్పుడు ఆ పార్క్ లో ఎక్కువ పొదలమేంది, నువ్వు వెళ్ళి నేను వెళ్తాను కదా. నేను ఏ పార్క్ అయినా వెళ్ళేటప్పుడు ఆ పార్క్ లో ఎక్కువ పొదలు ఉన్నాయో చూసి అవి ఉన్నాయో నరికేసారో చూసి వెళ్తాను. ఒకడు ఏం చేస్తావు పొదల లోపలికి వెళ్ళి? నేను చేసిన ఫుడ్ తిని మా ఇంట్లో వాళ్ళు అందరు బాగుంటే వంట నేనే చేశానా అని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటా. నల్లగా ఉంటే ఉప్మా. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం సరదాగా. సో ఈసారి గేమ్ ఆడడానికి మీలోంచి కొంతమంది వస్తారు. గేమ్ అయిపోయాక మళ్ళీ మాట్లాడు. సో ఆ గేమ్ ఆడడానికి ఓకే, చాలా సింపుల్ భయ్య. ఎప్పటికైనా ఒక మెట్టు ఎదగాలని కోరుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు, అందుకే వాళ్ళ కోసం భలే ఉన్నారు మీరు ఒక మెట్టు ఎదిగినట్టు. సో చక్కగా 2 మెట్ల మీద ఎక్కుతారు. హ్యాపీగా తాళ్లతో కాళ్ళు లాక్ చేసుకుని ఈ 2 గ్లాసులు ఈ రంగు నీళ్ళు బొచ్చులో తీసుకుని అరచేతులు ఇలా పెట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఖాళీ గ్లాస్ లో పోసేస్తారు. ఓకే, గోడ కుర్చీ చేయడం అలవాటు మీద వచ్చినప్పుడు చాలా సార్లు వేసి ఉంటాం క్లాస్ లో. భలే వారే, ఎప్పుడు క్లాస్ లో గోడ కుర్చీ వేయలేదా మీరు? అయ్యా మీ మొహాలు చూస్తే నాకు అర్థమైంది, ఎప్పుడు బయటే క్లాస్ బయటే ఉండుంటారు మీరు ఇట్లా. సో ఆ పొజిషన్ లో తీసుకెళ్లి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ గ్లాసులు అందులో పోసి మళ్ళీ హ్యాపీగా నడుచుకుంటూ వస్తారు. అంకుల్, ఆంటీ, పిల్లలు ఇద్దరు మూలకెళ్ళి నుంచున్నా. 3, 2, 1 go. ఏమ్మా ఏం ఈడ్చుకుపోతనా? ఎత్తు, పైకెత్తు, కాలెత్తు, కాలెత్తు, అది. అయ్యో ఎంత నీట్ గా పోసావు. వెనకెళ్ళు. వెల్ ప్లేట్ బాయ్, వెల్ ప్లేట్, సూపర్, వెల్ ప్లేట్, శబాష్. ఏంది ఇది? 1,000 పెట్టా ఇందులో. 1,000 పెడితే యాడుండిద్ది? అడ్డం తిరిగింది ఏంది? వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతున్నాడు. వెరీ గుడ్ అమ్మా, శబాష్. శబాష్ భయ్యా, వెల్ డన్, వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్, శబాష్, శబాష్. శబాష్ భయ్యా, వండర్ఫుల్, 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 సూపర్. Five, 4. శబాష్. గల్వీ ఆడినావు మొత్తం అంతా అక్కడ. ఈయన చూడు బట్టాలతో కూడా అలవాటు ఉన్నాడు, ఎంత నీట్ సెట్ చేసిండు. వెల్ డన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మరో అంకుల్ అండ్ ఆంటీ ఆడతారు. మరి వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే అంకుల్, నీళ్లున్నాయి చూసుకో, దాని మీద స్టూలే కానీ వెళ్తావు. సూపర్ మ్యాన్ లాగా నిక్కర బయట వెళ్ళిపోతావు. 3, 2, 1 గో. బాగా ఆడాలి, శబాష్, బాగా ఆడాలి అమ్మా. శబాష్ అన్నాను భయ్య, అంతే. అది చుట్టంతా ఇలా పట్టుకుని ఒక గ్లాస్ పెట్టేమో దాంట్లో. ఓ రమాయకురాలా, ఇటు నుంచి కాలు పెట్టినా ఒకటి, అటు నుంచి పెట్టినా ఒకటే కదా నేను ఎప్పుడు. సూపర్, వెల్ ప్లేడ్, బాగా ఆడుతున్నాం, బాగా ఆడుతున్నాం.
బాగుంది ఇది. అరే తర్వాత చీపురి అంటారు పిల్లలు. అమ్మయ్య ఇవాళ మా స్టేజ్ తుడుస్తారు. మా స్టేజ్కి వాళ్ళ స్నానం. 5 4 3 2 వెల్ డన్. నలుగురు సూపర్ గా ఆడారు. దారుణంగా తయారు చేశారు స్టేజ్ ని. వండర్ఫుల్, సూపర్. ఆవిడ ఇంకా బాగా ఆడేది. కళ్ళజోడు అడ్డం రావడం వల్ల కొంచెం అటు ఇటుగా వెళ్ళారు. ఆవిడ ట్రాక్ చూసా వద్దు నేను తాగేసిన ఇందాక నేను తాగా. అయితే అక్కడెక్కడో మొదలెట్టి వెళ్ళింది ఈవిడ. ఏందేందో తిరిగింది ఈవిడ. పాపం ఈ అమాయకుడు మాత్రం చాలా చక్కగా ఆడుకుంటూ వెళ్ళాడు. నలుగురు థ్యాంక్ యూ. సో మీకు ఎప్పుడైనా దేవుడా నువ్వు ఉన్నావు అని ఎప్పుడు అనిపిస్తుంది? మీరున్నారు కాబట్టి నేను ఉన్నా. ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ నేను ప్రపోజ్ చేసినప్పుడు అమ్మా అందరు కలిసి ఒక్కసారి అన్నయ్య అనండి. అందుకే కరెక్ట్ జీన్స్ కొనుక్కోవాలి భయ్యా. గాంధీ జయంతి రోజు బార్లు ఓపెన్ చేసి ఉన్నప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆ ఒక్కరోజైనా వదిలిండే కూర్చోండి. బయట గొడవ పెట్టుకొని ఇంటికి వచ్చేటప్పుడు డాడీకి మ్యాటర్ తెలిసినా ఏమనకపోతే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు కాదు, మీ డాడీ మంచి మూడ్ లో ఉన్నాడు అని అర్థం. హాయ్ ప్రదీప్. హాయ్. నా సబ్జెక్ట్స్ తో పాటు నా పక్కన సబ్జెక్ట్స్ కూడా పోతే దేవుడా అనిపిస్తుంది. నేను మ్యాక్సిమం దండమాట ఇది కూడా పోవాలి ఎందుకంటే నేను వెనక్కి తిరిగి చూసేప్పుడు రాస్తూనే ఉంటాడు. ఏం రాస్తుంటాడు తెలియదు. మార్కులు మాత్రం నాలాగే వస్తాయి ఆడికి. లైఫ్ లో ఎవడో గొట్టంగాడు కాకుండా మీలాంటి హ్యాండ్సమ్ గాడు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. నేను ఒకప్పుడు ఇంకో అమ్మాయి గొట్టంగానే అమ్మా. ఎగ్జామ్ లో స్లిప్స్ పెట్టి స్క్వాడ్ కి దొరికినప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు అనిపిస్తుంది. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు స్లిప్స్ ని? హెయిర్ బంచ్ లోపల లేకపోతే ఎలా? నేను అదే అనుకున్నా, జుట్లో పెట్టినాడానికి బ్లాక్ కలర్ స్లిప్ లో రాసుకెళ్తే బెటర్ ఏమో. కనపడదు. ట్రై చేస్తాను ఈసారి. ఎందుకంటే 17 సబ్జెక్టులు ఉన్నాయి ఇంకా. ఓకే ఏదో ఒక దాన్ని ట్రై చేస్తాను. ఆయన ఏయ్ కాలేజ్ బ్యూటీ అందరినీ అన్నయ్య అని పిలిచినప్పుడు, నన్ను బావ అని పిలిచినప్పుడు నాకు దేవుడు ఉన్నాడు అయ్యా అంటే. వాళ్ళు నిన్ను బావా అని పిలుస్తున్నారా? ఆవిడ పిలుస్తుందా? ఆవిడ పిలుస్తుందా? ఓకే ఓకే. నా లవర్ షాపింగ్ అన్న రోజు బంధం తెలిస్తే దేవుడా నువ్వు ఉన్నావా అని తెలుస్తుంది. నాకు నచ్చిన అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయినప్పుడు వాడు తేడా అని తెలిస్తే దేవుడా నువ్వు ఉన్నారా అనిపిస్తుంది. నీకు కాదమ్మా, మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి ముందు. నా లవర్ తో బయటకు వెళ్దామని ఫ్రెండ్ ని బైక్ అడిగితే వాడు ఇవ్వకుండా వెళ్ళి యాక్సిడెంట్ చేసుకున్నప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు అనిపిస్తుంది. హాయ్ ప్రదీప్ అన్నయ్య. ఏ వాట్ ఏ వాయిస్ రే. ఈయన పాడతాడు ఇప్పుడు, పాట పాడతా. అందరు సైలెంట్ కూడా డిస్టర్బ్ చేయొద్దు అబ్బాయిని. ఫస్ట్ ఆన్సర్ చెప్పేసి అప్పుడు పాట పాడు. నేను బెట్ వేసినప్పుడు టీమ్ ఇండియా గెలిస్తే దేవుడా నువ్వు ఉన్నావు అని 2 కొబ్బరికాయలు కొడతా అని ఆ సిచ్యువేషన్ లో దేవుడా నువ్వు ఉన్నావు అనే దాన్ని ఉపయోగిస్తాం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏమైంది? సర్లే ఇవన్నీ ఎందుకు చెప్పు మనకి. ఓ పాట పాడే. కాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుంది మతి పోతుంది, ఘాటుగా పెదవుని చూస్తే పోతుంది పది పోతుంది, లాటుగా మతి పోతుందా? లాటుగా ఇంత అందాన్ని చూస్తే ఇదేదో బాగుందే చలి, ఇదేదో ప్రేమంటే మరి. సో గురుగారు మీరు చాలా బాగా పాడారు. మీలో ఆ ఫీల్ కూడా వస్తుంది పాడుతున్నప్పుడు. సో అదేదో ఆ లైవ్ యాక్షన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా రండి, కింద రండి. అనుష్కాన్ తీసుకొస్తాం. ఓకే భయ్యా, సారీ మేడం, మీరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇతని దగ్గర ఆగి ఇలా నుంచుంటారు. ఈయన ఇక్కడ నుంచి పాట పాడుకుంటుంటాడు. ఆయన చూసిన తర్వాత
రెడీ యాక్షన్. కాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుంది, ఘాటుగా పెదవును చూస్తే పోతుందే మతి పోతుంది, లాటుగా ఇంతందాన్ని చూస్తే మతి పోతుంది. మంచమ్మాయి కావాలి భయ్యా, మంచమ్మాయి కావాలి. రెడీ. కాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవును చూస్తే పొక్కొచ్చిందా? లాటుగా లాటుగా కాదురా, ఘాటుగా. ఘాటుగా పెదవును భయ్యా. దాని తర్వాత లాటుగా అన్నం ఏంటి? వస్తాయి భయ్యా సైజు. లాటు అంటే చాటుగా, చాటుగా. ఓకే. చాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుంది, లేటుగా ఇంతందాన్ని చూసానే అనిపిస్తుంది, నా వైపే నీ వైపు వస్తుంది, ఇదేదో బాగుందే చలి, ఇదేదో ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదేదో ప్రేమంటే మరి. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుంది, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుంది, ఘాటుగా పెదవులు చూస్తే పోతుంది మతి పోతుంది, ఘాటుగా సొగసులు చూస్తే పోతుంది మతి పోతుంది, లేటుగా ఇంతంతాన్ని చూసానో అనిపిస్తుంది, ఇదేదో బాగుందే చలి, ఇదేదో మనం ప్రేమించిన అబ్బాయి పెళ్లి కొడుకుగా వస్తే, మనం ప్రేమించాం, నువ్వు ప్రేమించిన ప్రేమించిన అబ్బాయి పెళ్లి కొడుకుగా వస్తే దేవుడు ఉన్నారా అనిపిస్తుంది. సరోజా కూర్చో అమ్మా. వద్దు సరోజా, ఇగో నువ్వు నన్ను అన్న అనద్దని చెప్పినా నీకు, నీ కట్టవుడికి నేను అన్న ఎట్లా అవుతా చెప్పు. గుడికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆంటీ వచ్చి ప్రసాదం పెట్టినప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు అనిపిస్తుంది. ఎందుకు పనికిరాడు అనుకున్న మా పక్కింటి అబ్బాయికి సడన్ గా 1,00,000 రూపాయల జీతంతో జాబ్ వస్తే దేవుడు ఉన్నారా అనిపిస్తుంది. అప్పటికప్పుడు సడన్ గా మహేష్ బాబులో కనిపిస్తాడు కదా నీకు. హాయ్ ప్రదీప్ బ్రో, ప్యాకెట్ లోని మనీ అంతా గర్ల్ ఫ్రెండ్ ఖర్చు చేసినప్పుడు యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న కిదరగా రేతు ఐబ్రోస్ ఉన్నాయా? తీయకూడదు, క్రిమినల్ కేసు అది. ప్యాకెట్ లోని మనీ అంతా గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ ఖర్చు చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా మనీ లేకపోతే పంతులు వచ్చి ప్రసాదం పెడితే దేవుడా నువ్వు ఉన్నావు. మీరు షేవింగ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా? హాయ్ ప్రదీప్. హలో. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు క్యాప్ పెట్టుకో, పర్లేదు. సారీ ఊరికే అన్నాను. బాగుంది. అలాగే మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి బాగుంది. నువ్వు ఆగవా మాట్లాడుతున్నావు కదా. నువ్వు చెప్పుడాలి, నువ్వు చెప్పు. కోదాళ్ళలో తాగారు, సూర్యాపేటలో తాగారు, అసమానం తాగడానికి కదా టానికా బలం రావడానికి. నువ్వు చెప్పు. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు నేను క్యాప్ పెట్టుకోమన్నా, పెట్టుకోవచ్చు కదా, బాగుంటావు. మా గర్ల్ ఫ్రెండ్ తో బయట నువ్వు ఒకటి మీ గర్ల్ ఫ్రెండ్ సూపర్ ఉంది భయ. నువ్వు చెప్పు. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు ముఖం కరెక్ట్ పెట్టుకోవచ్చు టోపీ. అట్లా అది అట్లా గాల్లో అట్లా పెట్టేసా. ఇప్పుడు బాగా షాడో సైడ్ పెట్టలా, ఇలా సైడ్. యో బ్రో పా, అది గీరుకుంటుందా తిప్పుతుంటే, తీసి ఇట్లా సైడ్ పెట్టి భయ్యా. నువ్వు చెప్పు భయ్యా. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు ఉండవా. అయ్యి చెప్పండి. అయ్యో సారీ, మీరు ఆగిపోయారు. మా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి దొరికిపోతే తిట్టకుండా కోడలి పిల్ల బాగుందిరే అన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. నా కూతురు నిప్పు ఎవరితో మాట్లాడదని పక్కింటి చెప్పినప్పుడు వాళ్ళ కూతురు 16 ఏళ్లకే వేరే అబ్బాయితో లేచిపోయినప్పుడు అనిపిస్తుంది. ఆయన దేశంలో నిప్పు అంటే కాలిపోయేదా. కూర్చోమ్మా, దేవుడు ఉన్నాడు. హాయ్ స్వీట్ హార్ట్. వీళ్ళందరి ఇట్లలో నన్ను పిలిచి
సెల్ఫీ ఇస్తా అంటే దేవుడు నువ్వు ఉన్నావయ్యా అనుకుంటా. ఆయన బిజీగా రెస్ట్ తీసుకునే టైం మీదిలే. నా లవర్ వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చి కూతురు ఎయిర్పోర్ట్ ఏమన్నావు? నా లవర్ వాళ్ళ ఫాదర్ లవర్ వాళ్ళ ఫాదరా? నాకు గన్నవరం ఎయిర్పోర్ట్ గురించి ఏదో చెప్తున్నా. నా దగ్గరకు వచ్చి తన కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే దేవుడు ఉన్నాడు అనుకుంటా. మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చి. ఐబ్రో ఆంటీ థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి. అమ్మగారి పేరు వసంత. వసంత గారు థ్యాంక్ యూ సో మచ్. నా షోస్ అన్ని ఫాలో అవుతున్నందుకు, అన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ మ్యామ్. మీకోసం మ్యాటర్ రాశాను. I wish you to reach your goal. Sorry, already you reached. Stay in the same place and make others happy. Biggest fan of you. So sweet. Thank you so much. Pradeep Machiraju. It's not just a name, it's a brand for craziness. Koti Veshalu Pichi Peaks anta. చలో చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే భలే ఫలితమే లే, సంతోషమే నీ సవాసమైనది ఇంకేం కావాలే. Thank you so much. Thank you. Please. ట్రైన్ లో మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ఒక అందమైన అమ్మాయి మన పక్క పండు కూర్చున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది దేవుడా నువ్వు ఉన్నావని. ఒకేం కాదు, ఓన్లీ సినిమాల్లోనే అవుతుంది. నేను ఎన్ని సార్లు డోర్ ఎక్కే ముందు లిస్ట్ ఉంటది కదా, ఈ ఇట్ సైడ్ కాలం చూసుకోకూడదు, ఓన్లీ ఏజ్ కాలం చూసుకున్నాడు. మొత్తం తాతల బాంబలే వస్తుండే నా పక్కన. ఐ విల్ టెల్ వన్ జోక్. బ్రదర్ చెప్పండి. అక్కడికి రావాలి. అక్కడ 3 లేడీస్ ఉంటారు, వాళ్ళు బ్యూటీ ఫాల్ కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ ఫాల్. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ ఫాల్. 3 లేడీస్ ఉంటారు. 3 లేడీస్ బ్యూటీ పార్లర్ కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ పార్లర్. ఎక్కడికి? భూమి మీద. అదేనా బ్యూటీ పార్లర్. మేకప్. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ పార్లర్. ఒక అమ్మాయి ఐబ్రో చేసుకుంటది. ఈ ముగ్గురు కాకుండా ఆ ముగ్గురు అమ్మాయిలే. ముగ్గురు ఆంటీలు అన్నావు, లేడీస్ అంటే యంగ్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్ ఇలాగే ఉంటారు. అయితే ఏం ఎత్తుకుతున్నావు? అందరూ బ్యూటిఫుల్ చెప్పు. ఒక గర్ల్ ఐబ్రో చేసుకుంటది, ఇంకొక గర్ల్ నెయిల్ పాలిష్ చేసుకుంటది. నెయిల్స్ షేప్స్. ఇంకో అమ్మాయి హెయిర్ స్టైల్స్ గుండు చేయించుకుంటారు. హెయిర్ స్టైల్ అంటే కటింగ్. అయితే వీళ్ళు ముగ్గురు బ్యూటీ పార్లర్ వెళ్ళిన తర్వాత మార్కెట్ కి వెళ్తారు. అయితే అక్కడ కూరగాయలు అమ్ముతారు కదా, అయితే వాళ్ళు ఇందులో అంటారు ఏం కూరగాయలు అని చెప్తాను. ఆల్ దస్ అంటాడు. కూర్చోవే నుంచుంటావు, నాకు కాలు గుంజుతున్నాయి. కూర్చోయం కాదు. ఆల్ దస్ అంటాడు. అంటే ఆలుగడ్డ 10 రూపాయల కిలో. అయితే ఈ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ బ్యూటీ వాళ్ళ అందాన్ని ఎదుట వాళ్ళని ఆకర్షించడానికి అందుకని వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ఒక అమ్మాయి ఐబ్రో చేసుకుంది కాబట్టి అంటది ఆల్కిత్తే అంటది. ఐబ్రో చేసుకుంది కదా, ఎలా అంటది? ఆల్కిత్తే అంటది. ఐబ్రోస్ చూడాలని. ఐబ్రో చూడాలని. ఇంకో అమ్మాయి నెయిల్స్ షేప్ చేసుకుంది కాబట్టి ఆయన కనబడదు కాబట్టి ఆల్కిత్తే అంటాడు. వాడేమంటాడు? ఆల్ దాస్ అంటాడు. ఇంకో అమ్మాయి హెయిర్ స్టైల్ చేసుకుంది కదా, ఆయన కూడా కనిపించాలని ఏమిటో ఆల్కిత్తే అంటాడు. వాడేమంటాడు అంటది. అయితే వాడంటాడు ఆల్ దాస్ అంటాడు. ఇదేంటి పిచ్చోళ్ళు వీళ్ళంతా ఇట్లా చేస్తారు, నేను కూడా కొత్త లుంగి కట్టినా కదా. అయితే వాడేం చేస్తాడు? ఆల్ దాస్ అంటాడు. థ్యాంక్ యూ వెల్ డన్. ఎప్పుడు లుంగి కట్టుకోకు నువ్వు.
నేను ఒక అమ్మాయిని పడేద్దాం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ గాడు ఆ అమ్మాయిని పడేద్దామని చెప్పి లైన్ వేసే అమ్మాయి అతన్ని అన్నయ్య అని పిలిచినప్పుడు దేవుడు ఉన్నారా అని అనిపిస్తుంది. హాయ్ ప్రదీప్, హాయ్. నేను మీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా, మీరే వచ్చి నాకు ప్రపోజ్ చేసి దేవుడు ఉన్నాడు అనుకుంటా. ఉన్నాడు, కొంచెం బిజీ ఉన్నాడు ఆయన. నేను ప్రపోజ్ చేసిన అబ్బాయి యాక్సెప్ట్ చేయకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి జీడి గింజ లాంటి అమ్మాయి వచ్చినప్పుడు దేవుడా నువ్వు ఉన్నావు అనుకుంటా. ఎలాంటి అమ్మాయి? జీడి గింజ. చీడి గింజ అంటే ఏది? ఇందాక సౌండ్ సార్ చేయమా? ఇది బాగా సెట్ అయింది. కాజల్ నాకు అక్కయి అందరూ నన్ను బావా అన్నప్పుడు దేవుడు ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఎవ్వడనక్కర్లేని అంటగా. మీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? నేను అక్క చాలా అనుకుంటున్నాం. నిలువవే వాళ్ళు కన్నుల దానా వయ్యారే హంస నడక దానా నీ నడకలో హోయలున్నది తానా నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుకన కలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా పలుకన కలుపకురా. థ్యాంక్ యూ సో మచ్. పిలువకురా. ఓకే, సో ఇక ఇప్పుడు ఫైనల్ 2. ఎవరా ఇద్దరు ఆ గిరిగిరి కుర్చీ మీద కూర్చుంటారో చూద్దాం. లెట్స్ సీ. ఓకే, సో ఇంకో ఇద్దరు కావాలి మనకి ఈ ఆట ఆడడానికి. ఆ ఇద్దరు. ఓకే, బ్యూటిఫుల్. కమాన్. సో మేడం గారు మీ పేరు? అపర్ణ. అపర్ణ. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి? కాదమ్మా, బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి మీ కాలేజీలో? 5 ఉన్నాయి. మరి ఆయన? సాయి కుమార్. మీరేం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. సేమ్ కాలేజ్? ఓ జూనియర్. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. ఇద్దరు వచ్చారు. సో ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు, రౌండ్ రౌండ్ తిరుగుతారు. లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళాక బత్తాకే తొక్క తీస్తారు. ఓకే, సో వెరీ గుడ్. ఆ తొక్క మొత్తం తీసేయాలి, బత్తాకాయకి ఏమి ఉండకూడదు. తొక్కలన్నీ పక్క ప్లేట్ లో ఉండాలి. అలా 3 బత్తాకాయలు తీసేయాలి. తీసిన ప్రతిసారి ఏ ముక్క చింపుతారో దాన్ని ఇలా కంట్లో పిండుకోవాలి. ఉల్టది. మీకు కన్ను కంఫర్ట్ లేదంటే ముక్కులోకి పిండుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా అయినా. ఓకేనా? సో ముందుగా ఎవరు ఆడతారు? మా సీనియర్. అయితే నువ్వు ఆడు, కూర్చో. మరి ఏం సెలెక్ట్ చేసినావు? కళ్ళ ముక్క? ముక్కులో. ఓకే, వెరీ గుడ్. 3, 2, 1 గో. ఏం రాశారు? ఏ బ్రాంచ్ నువ్వు? సిఎస్సి. కూల్. మీ కాలేజ్ అంటే అటెండెన్స్ ప్రాబ్లం అలాంటి ఉంటాయా? నో ప్రాబ్లం. బంక్ కొడుతుంటారా? ఫుల్. ఎట్లా కాలేజ్కి వెళ్ళి కూడా బంక్ కొట్టా మీరు? కాలేజ్ వెనక కొడతాం. వెనకెట్లా? క్యాంటీన్ కానీ వెళ్ళి గేట్ దూకేస్తాం. క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి గేట్ దూకేస్తారా? ఏ కాలేజ్? కేబిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే ఓకే. సో సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి కుమార్ చెప్తున్నారు సార్, ప్రిన్సిపల్ గారు వింటున్నారా? కేబిఆర్ కాలేజ్ క్యాంటీన్ వెనకాల గేటు దూకి బంకులు కొడుతున్నారండి సార్. కొంచెం అక్కడ చూడండి సార్, జాగ్రత్త వీళ్ళ కోసం. చెప్పాను భయ, ఇంకా నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. ఓకే,
3, 2, 1. ఉన్నదే ఏ కిక్ నాకు ఎక్కడున్నదే దేహలో ఇదేమి లేకు ఇక్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. ముక్కు భయ్యా ముక్కులో పిండుకోవాలి. వాసన చూడకుండా తిరగదిప్పి గ్రీన్ కలర్ ఇలా అంటే వస్తుంది. ఇప్పుడు ముక్కులు నొక్కో. గిరిగిలా 5, 4, 3, 2, 1. అంకుల్ టైం అప్. సూపర్. తిరిగినంతసేపు బానే ఉన్నావు, అది ఆగిన వెంటనే అది ఒక మానసిక ఆందోళన. ఏమైంది? కళ్ళు తిరిగినాయి. దాంతో ఆపగానే ఏదో బ్లెస్సింగ్స్ కోసం కింద కొంగున్నావు. ఎప్పుడైనా భూమి తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలి కాబట్టి భూమికి పెట్టేస్తాను. బాగా కవర్ చేసావు కానీ దొరికిపోయావు, ఇంకా లాక్కు తెగిపోద్ది. ఎస్, మీ ప్లేస్కి వచ్చేయండి. వెల్ ప్లేడ్. మీరే నడిదిరి కూర్చున్నారు. దండం పెట్టుకో. వెరీ గుడ్. 3, 2, 1 గో. ఏం సంగతులు చెప్పాలి మీరే. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? నేను పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నాను. పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళని. మాలాంటి వాళ్ళ? మీరు నాలాంటి వాళ్ళని చూస్తుంటారు కానీ నన్ను చూస్తుంటారు. లిమిటెడ్ ఎడిషన్ రేర్ పీస్. సారీ, మర్చిపోయా. అమ్మా చుట్టూ తాగ. ఆపేసే ఉంది. అయ్యది ఆపేసి 3, 2. ముక్కులో పిండుకోవాలి. గ్రీన్ పిడిది ఇలా పట్టుకోవాలి. ఇలా మమ్మే ఫస్ట్ రౌండ్ కి అయ్యయ్యో ఇంత టెన్షన్ లో భయపడతాం. మమ్మే సర్దుకుంటా జుట్టు. అయ్యా మధ్యలో గొప్పం పెట్టినావు. రౌండ్ పెట్టు. 5. ఓకే, టైమ్ అప్ ఆంటీ. వెల్ డన్. సూపర్. ఏం జరిగింది కుర్చీలో? మొత్తం తిరుగుతున్నట్టు. వీళ్ళంతా నీ చుట్టూ తిరుగుతారు కదా. పక్కన ఉన్నారు కదా. అసలు మీకు 5 రౌండ్లు కూడా తిరగలేదు తెలుసా కుర్చీ? 5 రౌండ్స్ 10 రౌండ్స్ అయినట్టు అనిపిస్తుంది. మరి ఆయన బతుకు పాప, ఆయన పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? నేను అమ్మాయిని. థ్యాంక్ యూ, క్లారిటీ ఇచ్చారు. సో రౌండ్ తిరిగారు. ఓకే, వెరీ గుడ్. దిగిన తర్వాత ఏంటి ఇంకో ప్రదర్శన చేశారు మా చుట్టూరా. ఆయన పాదాలకి దండం పెట్టుకుందాం అనుకున్నారు. రౌండ్ వెళ్ళారు, నేను ఆపే. అయితే ఓకే అని రౌండ్ కొట్టుకొచ్చారు ఇలాగా. బట్ వెల్ డన్, వెల్ ప్లేడ్. వెల్ డన్, వెల్ ప్లేడ్. ఇద్దరు బాగా ఆడారు అండ్ మీ అందరు కూడా సూపర్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరిలో ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా ఎవరు? 3, 2, 1 and the winner is, congratulations,
వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. मेरे जकंडा जुम्बारे जुम्बारे जकंडा जुम्बा मेरे जकंडा जुम्बारे जुम्बारे जकंडा से ఒప్పులు పిరుసే ఒత్తిడి కోరే పురా వయసే సినదని షేపు సూపరే అపిలోని లాపు టాపురే అందగాడి స్పీడ్ సూపర్ వీడి జోరు ఆడి బంపర్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వెల్ ప్లేడ్ అండ్ సూపర్ ఎంటర్టైన్ చేశారు. ఆ కొత్త లుంగి మార్చుకోండి. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు ఈ షోలో. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యూ. ఇంట్లో ఎవరు లేనప్పుడు బాయ్ ఫ్రెండ్ ని ఫోన్ చేసి పిలుద్దాం అనుకుంటే ఎప్పుడు చుట్టాలు వస్తే ఇరిటేషన్ వస్తుంది. ఫ్రైడే రోజు కామన్ గా అందరు టిఫిన్ బాక్స్ లో పప్పు తీసుకుని వస్తారు. ఆఫ్టర్ లంచ్ అది తినేసి క్లాస్ మొత్తం కంపు కొడితే అప్పుడు ఇరిటేషన్ వస్తుంది. అదేంటమ్మా అంత మాట? ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. షో ముగిసే లోపు మీరు మిగతా వాళ్ళని స్టేజ్ మీద పిలిచి నన్ను పిలవకపోతే మీ మీద నాకు కోపం వస్తుంది. అయితే ఎవరిని పిలవలే.